For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, ఏం లేదు, ఎవరైనా సరే పిల్లల గురించి అనుకున్నప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించినప్పుడు న్యాచురల్గా అయిపోతే బాగుంటుందని అనుకుంటారు తప్ప, లేదు ఏదో ఐయుఐ విధానాలు లేదంటే టెస్ట్ బేబీ విధానాలు ఎవరో ఫస్ట్ మనం ఆలోచించాం ఎప్పుడు కూడా. సో నేను మీకు ఈ వీడియోలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే అబ్బాయిలు ఎటువంటి నియమాలు అనుకోండి, సూత్రాలు అనుకోండి, పద్ధతులు అనుకోండి, ఏ విధంగా చేస్తే వీళ్ళకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది మీకు వివరిస్తాను. జనరల్గా అంటే ఎప్పుడైనా సరే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే అబ్బాయి స్పర్మ్ కౌంట్ క్వాలిటీ బాగుండాలి. అంటే 16 మిలియన్స్ మినిమం కౌంట్, 30% ప్రోగ్రెసివ్ మూమెంట్ ఆఫ్ ది స్పర్మ్, 4% మార్ఫాలజీ. ఇది నార్మల్గా సింపుల్గా, అంటే దీంట్లో చాలా ఉంటాయి, నేను సింపుల్గా మీకు వివరిస్తూ ఉన్నాను. సో ఇది ఓకే, ఇది ఉన్నప్పుడు ఎవరికైనా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవుతుంది కదా సార్ అని చాలామంది పప్పులో కాలిస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా అండి? మీరు చెప్పినటువన్నీ ఉన్నాయి కదా సార్, మేము ఇప్పుడు పెళ్ళి 6 నెలలు అయింది, మొదటి నెల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, మీరేగా అన్నీ ఉంటే అయిపోతుందన్నారు, మరి నాకు ఎందుకు కావట్లేదు. ఇక్కడే పొరపాటు జరుగుతుంది. మీరు చూసే ఈ 3 ఫీచర్స్, కౌంట్, క్వాలిటీ అనేది మీకు ఎక్స్టర్నల్గా కనపడేది. ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నా ఇంటర్నల్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మూవ్ అయ్యి ఎగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎగ్గు లోపలికి పెనెట్రేట్ అయ్యే గుణం ఉన్న స్పర్మే లోపలికి వెళ్ళి ఎంబ్రియోన్ పిండాన్ని ఫామ్ చేస్తుంది. అయితే మరి ఎక్కడ మిస్ అవుతున్నాం మనం అంటే, నేనేమంటా అంటే ఈ అబ్బాయి క్రానిక్ స్మోకర్ సార్. జనరల్గా స్మోకింగ్ అట్లా ఉంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండాలి కదా మీరు అనొచ్చు. తక్కువ అంటే నార్మల్గా 40-50 ఇంతకుముందు ఉందేమో, మనవాడు స్మోక్ చేసినప్పటి నుంచి కమ్స్ టు 20 or 18 అనుకోండి. ఈ అబ్బాయి కౌంట్ చూడనీకి నార్మలే, కానీ ముందుతో పోలిస్తే ఎంత తగ్గించుకోండి, దాదాపు 60% తగ్గిపోయింది. సో స్మోకింగ్ అలవాటు ఉంటే మీరు మానేయండి, కంప్లీట్, నో డౌట్ అట్ ఆల్. నెంబర్ 2, ఆల్కహాల్ అలవాటు ఉంటే చాలామంది అంటుంటారు సార్ మందు అవుతాయి అయిపోయి కదా సార్. నేను ఎప్పుడూ కూడా దీనికి అగెనిస్ట్ కాదు, కానీ సోషల్గా కలిసినప్పుడు లేదు సార్ ఏదో ఒక చిన్న పెగ్, ఎస్ యూ కెన్, బట్ సారే చెప్పారు కదా అని చాలామంది 1, 2, 3, 4 గుడ్లు ఎత్తారు. ఏం చేసుకొని మళ్ళీ వీడియో చూపిస్తారు, సార్ టోల్డ్ దట్ సార్ ఈజ్ నాట్ అగెనిస్ట్ ఫర్ ఆల్కహాల్ అని వాళ్ళ ఆవిడ నా వీడియో చూపించి మళ్ళీ నన్నే కలిపెట్టుకున్నవాడు. నేనేమంటా అంటే, నువ్వు మందు తాగద్దు అని చెప్పను, ప్రతిదీ లేకుంటే లైఫ్ కూడా చిల్లు ఉండదుగా. లైట్గా ఫ్రెండ్స్ అందరు కలిశారు, ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చారు, లేదా మీ సిస్టర్ వాళ్ళు మీ బావగారు వచ్చారు, బయటికి వెళ్ళాము సరదాగా లైట్గా 10 డేస్కి ఒకసారి పోయినాం, ఓకే, కొంచెం లైట్ చిల్డ్గా అంతే. సో ఆల్కహాల్ మితిమీరి తీసుకుంటే కూడా మీలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి స్పర్మ్ క్వాలిటీ తగ్గచ్చు. 3వది, సాయంత్రం అయితే నాకు ప్రతిరోజు ఒక అలవాటు సార్, ఒక ప్లేట్ బజ్జీ అన్న బడాలు తిందే సార్ అని మనవాడు అంటాడు. ఏమవుతుంది, సరదాగా అలా వచ్చారు, ప్రతిరోజు మనోడు బజ్జీ, ఈ కొట్టు కాకుండా ఆ కొట్టు, ఆ కొట్టు కాకుండా, అరే మామ మాదాపూర్లో పలానా చోటు ఉందా, అక్కడ చూస్తే ఆ బజ్జీ, ఒక్కసారి బజ్జీని పిండరా అంటే ఒక 5 ml ఆయిల్ వస్తుంది. మనోడు అటువంటి బజ్జీలు తింటున్నాడు. ఆయిల్ పోస్తే ఏదైనా టేస్ట్ ఉంటుందిగా, కానీ మనకు బజ్జీలు తినద్దు అని నేను చెప్పట్లే, కొంచెం జంక్ ఫుడ్ అలా కొంచెం అవాయిడ్ చేద్దాం అంతే. 3-4 డేస్లో ఒకసారి ఊరికి అలా వెళ్ళినప్పుడు ఒక చాయ్ తాగినామా, 2 బజ్జీలు తిన్నామా అన్నట్లు ఉండాలి. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, నేను చెప్పాక సార్ కొందరు పేషెంట్స్ అంటూ ఉంటారు, ముక్క లేకుంటే అన్నం ఎక్కదు సార్ నాకు అని. సరే తినరా బాబు, తప్పే ఉంది, నాన్ వెజ్జే కదా అంటే, పట్టుకుంటే నూనె రావాల్సిందే అని పక్క నుంచి వాళ్ళ ఆవిడ అంటూ ఉంటుంది. అంత ఆయిల్లో ఉండేది మనం ఎప్పుడు తినకూడదు. మరి ఏమో మీరే కదా చేసేది సార్, నేను చేయను సార్, వచ్చేటప్పుడే ప్యాకెట్ లేదా స్విగ్గీలో ఆర్డర్ చేసేస్తారు సార్ మా ఆయన అంటుంటారు. సో అట్లా ఆయిల్ కొంచెము ఎందుకు, టెస్టోస్టిరోన్ మనకు కావాల్సినప్పుడు, ఇవన్నీ కూడా స్టిరాయిడోజెన్సిస్ జరిగినప్పుడు కంప్లీట్గా చక్కగా ఉండే కొలెస్ట్రాల్ నుంచి రావాలి. జంక్ ఫుడ్లో ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మనం అన్ని కంట్రోల్లో ఉండాలి అనే నా ఉద్దేశం. 4వది, పొద్దున పూట వాకింగే చేయరు మన వాళ్ళు. తెలివైన ఆయన ఒక ఆయన, సార్ పొద్దున్న చేయమన్నాడు కదా, వాళ్ళ ఆవిడ అనిందంట, ఏమంటే ఈవినింగ్ త్వరగా వస్తున్నారు కదా, చల్లగా ఉంది, సమ్మరే కదా వాకింగ్ అంటే, సార్ పొద్దున్నే చెప్పాడు, సో నాకు టైం లేదుగా, నేను పొద్దున్న చేయను అని మనవాడు అంటాడు. మీకు ఎప్పుడు టైం ఉన్నా పర్వాలేదు, ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సరదాగా అలా వెళ్ళేసి
వాకింగ్ బాడీ యాక్టివిటీ. కొందరు ఏమంటారంటే మా ఇంటి దగ్గర జిమ్ములు లేవు సార్. ఎవరు బొమ్మన్నారు జిమ్కి నిన్ను అంటే జిమ్ ఇవన్నీ మాకు ఎక్స్పీరియన్స్ ఇంట్లో మన వాడు కల్టు లేదు సార్, లేకపోతే ఇంకోటి లేదు సార్, అది పెద్ద ఇంటర్నేషనల్దో నేషనల్దో పట్టుకొని వచ్చి ఇది లేదు. బాబు నువ్వు జిమ్ అంటే పోయి 100 కేజీలు ఎత్తమని కాదు నాయన, మీ యాక్టివిటీ. నేను ఫ్లోలో ఏమంటానంటే వాకింగు, జాగింగు, స్విమ్మింగు, రన్నింగు ఏదైనా పర్లేదని అంట. వీటన్నిటిలో జిమ్మే బాగుంది సార్, మా ఇంటి దగ్గర లేదు నేను పోను అంటాడు మనం. సో అట్లా బాడీ యాక్టివిటీ అది ఏదైనా కావచ్చు. నెంబర్ 2 ఇది. నెంబర్ 4. నెంబర్ 5 మీరు కొంచెం ఒబేసిటీ ఉంటే నేను చెప్పాను కదా, వాకింగ్తో పాటు ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తే ఫుడ్ యాక్టివిటీస్ తగ్గించుకోవడము, ఇట్లా ఇంకా 4-5 కారణాలు ఉన్నాయి. చక్కటి ఫుడ్, అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటేను యూజువల్గా ఇంటర్నల్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది మీకు తెలియకుండా ఇంప్రూవ్ అవుతుంది. మీ బాడీలో ఉండే అంటే అబ్బాయిల్లో బాడీలో ఉండే టెస్టోస్టిరోన్ హార్మోను ఖచ్చితంగా తగు మోతాదులో ఉంటుంది. ఇవన్నీ జరిగినప్పుడు మీకు క్వాలిటీ ఉన్న స్పర్మ్ ఉంటే ఆబ్వియస్గా మీ పార్ట్నర్కు ఏ ఇష్యూ లేకుంటే ఖచ్చితంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీనే వస్తుంది. థ్యాంక్ యూ. ఎస్.